తమ పార్టీపై కక్షతోనే రైతులను కాంగ్రెస్ మోసం చేస్తోందన్నారు బీఆర్ఎస్ మాజీ మంత్రులు. రైతులకు నీళ్లివ్వకుండా రేవంత్ సర్కార్ ఆటలాడుతోందని బీఆర్ఎస్ నేతలు ఫైర్ అయ్యారు. వారం రోజులు తమకు కాళేశ్వరం అప్పగించాలన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ఉత్తమ్ చెప్పినట్టు ఏదైనా ప్రమాదం జరిగితే బీఆర్ఎస్ బాధ్యత తీసుకుంటుందన్నారు. ప్రాజెక్టుకు ఏమైనా జరిగితే బీఆర్ఎస్ను రద్దు చేస్తామని ప్రకటించారు. మా కేసీఆర్ చేతికి అప్పచెప్పండి, వారం రోజుల్లోనే మొత్తం తెలంగాణ మూలకు నీళ్ళు తీసుకుపోయి చూపిస్తాము అని చెప్పాను. ఇవ్వండి, మాకు అప్పచెప్పండి, మీకు చేత కాకపోతే. వారం అంటే వారంలో చేసి చూపిస్తాం. మేము దీని మీద మాట్లాడమంటున్నాం. లేదు అని అంటే నువ్వు చెప్తుంది, ఉత్తమ్ చెప్తుంది నిజమైతే ఏదో ప్రాజెక్టు ఏదో కొట్టుకుపోతుంది, ఏదో అవుతుంది అని దానికి మేము బాధ్యత వహిస్తాం. బీఆర్ఎస్ పార్టీ బాధ్యత తీసుకుంటుంది. ప్రభుత్వానికి ఏం రాసేయాలో రాసిస్తాడు కేసీఆర్, మీకు అండర్టేకింగ్ రాసిస్తాడు. ఏ చిన్న బ్యారేజ్కి ప్రమాదం జరిగినా ఇవాళ పంపులు ఆన్ చేస్తే దానికి బీఆర్ఎస్ పార్టీ కట్టుబడి ఉంటుంది. కేసీఆర్ బాధ్యుడు అవుతాడు, కేటీఆర్ బాధ్యుడు అవుతాడు. మేము బీఆర్ఎస్ పార్టీని రద్దు చేసుకుంటాం. ఇందులో నిన్న మేము పోయినప్పుడు సుమారు 1,00,000 క్యూసెక్స్ నీళ్ళు పోయినాయి. కన్నెపల్లి పంప్ హౌస్కు నీళ్ళు వస్తున్నాయి. మీరు ఆన్ చేయమంటే ఇంతవరకు దాని మీద అవగాహన లేదు. నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమంటారంటే బ్యారేజ్ కూలిపోయింది కదా, దానికి సంబంధం లేదని చెప్పుకుంటూ ఎన్డీఎస్ఏ ఎక్కడ కూడా సుందిళ్లను అన్నారంను నింపద్దని చెప్పి ఎక్కడ చెప్పలేదు. చెప్తే మీకు ప్రూవ్ చేయండి మీకు. సో ఇదంతా ఒకవైపు. ఈరోజు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ఎల్లంపల్లిలో నీళ్ళు వచ్చినాయి. ఇప్పుడు ఎల్లంపల్లిలో ఇప్పుడు 8 నుంచి 9 టీఎంసీ నీళ్ళు ఉన్నాయి. ఇప్పుడు ఆన్ చేయండి ఎమ్మెల్యే ఎల్లంపల్లి నుంచి. ఎల్లంపల్లి చెత్తేయండి. ఇప్పుడు ఈ అన్నారం సుందిళ్ళ నిలుపుదలనే ఒకటి 10 టీఎంసీలు, ఒకటి 8 టీఎంసీలు. రెండు నువ్వు అన్నట్టు దురదృష్టవశాత్తు జరిగినా ఇవాళ పోతానే. ఇంతమంది జగదీష్ రెడ్డి గారు చెప్పారు 1,00,000 క్యూసెక్లు ఇవాళ పోతానే. అన్ని నీళ్ళ సగం నీళ్ళు కూడా కాదు, సగం ఏంది 10% కూడా కాదు. ఏం ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎందుకు పత్రికా విలేకరుల ముందు ఈ మాటలు? అంటే ఎవరిని భయపెట్టిస్తావు అనుకుంటాను?